మొదటిసారి కాటన్ శారీ కొనాలని కోరిక పుట్టిన వాళ్ళు, లేదా ఆల్రెడీ కాటన్ శారీ ఇష్టం ఉండి కట్టుకోవడం కంఫర్ట్గా లేదు ఎందుకని అనుకునే వాళ్ళకి ఒక టిప్ చెప్తున్నా. శారీ ఎప్పుడు కూడా కాటన్ శారీ విషయంలో ఫాల్స్ వేసేటప్పుడు కాటన్ ఫాల్స్ వేయకండి, పల్చని పాలిస్టర్ క్లాత్ వేయండి. గంజి పెట్టినప్పుడు ఫాల్స్ కూడా ఓవర్ స్టిఫ్గా ఉంటుంది అనమాట. అప్పుడు చాలా అన్కంఫర్ట్గా ఉంటుంది. ఫాల్స్కి గంజి ఎక్కువ పెట్టుకుంటుంది, శారీకి తక్కువ పెట్టుకుంటుంది. తర్వాత బార్డర్ మందంగా, శారీ పల్చగా ఉంటాయి చాలా మటుకు. బెంగాలీ కాటన్ అట్లాగా ఉంటాయి. అలాంటివి అసలు కొనకండి. బార్డర్ కోసం గంజి పెడితే శారీకి గంజి తక్కువైపోతుంది, అది ఓవర్ నిలుక్కొని ఉంటుంది, కట్టుకోలేమన్నమాట. యాక్చువల్గా ఇట్లా ప్రింటెడ్ బార్డర్ ఉన్నాయి కొనుక్కోండి. బార్డర్ అంటే ప్రింట్లోనే ప్రింట్ వచ్చినవి చాలా కంఫర్ట్గా ఉంటాయి. అది మాత్రం చెప్తున్నా నేను. బెంగాలీ కాటన్ పెళ్లికి ముందు నుండి వాడటం వల్ల మీకు ఈ టిప్ చెప్తున్నా. ముఖ్యమైన విషయము ఆల్రెడీ నిన్న వ్లాగ్లో చెప్పినాను. బ్లౌజ్ స్టిచ్చింగ్ సరిగా లేకపోతే ఎంత మంచి శారీ అయినా అందం ఉండదు. ఏ మనిషి అందంగా ఉండరు. శారీ డిజైన్ కాస్ట్ కాదాడ ముఖ్యము, బ్లౌజ్ స్టిచ్చింగ్. మీరు ఈ స్టిచ్చింగ్ చూడండి, నాది వేరే వాళ్ళు కుట్టించారు బెంగళూరులో, నాకు నచ్చలేదు యాక్చువల్గా. ఇప్పుడు దీన్ని నేను మొత్తం ఆల్టరేషన్ చేసుకోవాలి. బట్ట ఎంత ఉందో అంతా పెట్టి కుట్టేశారు, పెద్దవాళ్ళలాగా ఉంది. నేను యాక్చువల్గా కాటన్ శారీస్ బ్రహ్మాండంగా కడతా. షోల్డర్ మీద బ్లౌజ్ కుర్చోకపోతే ఏ శారీ అందం ఉండదు. నేను నిన్న వ్లాగ్ వీడియోలో చెప్పినాను, డీటెయిల్ కావాలంటే చూడండి. మినిమం స్టిచ్చింగ్ కుట్టడం నేర్చుకున్నామంటే మనం, అంటే బ్లౌజ్ టైలరింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కుట్టడం నేను కూడా నేర్చుకున్నాను. నాకు బ్లౌజ్ కుట్టడం వచ్చు. కానీ నేను అనుకున్నాను ఇప్పుడు బ్లౌజ్ కుట్టుకొని 500 సేవ్ చేయడం కంటే కుట్టిన బ్లౌజ్ ఆల్టరేషన్ చేసుకోవడం బెటర్ కదా అనుకున్నాను. ఆల్టరేషన్ అంటే మనకి ఎక్కడ లూజ్ ఉందో అది చూసుకొని మనం సెట్ చేసుకోవచ్చు అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.